నమస్తే అన్న, అందరికీ నమస్కారం. నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన గురి అనుమానాస్పద కేసు కీలక మలుపు తిరిగింది. భార్యాభర్తలు మహమ్మద్ సుల్తాన్, హసీనా, కుమారుడు ముజమ్మిల్, కూతురు అపోరాను నిందితులు విచక్షణారహితంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుపారీ గ్యాంగులోని 6 సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తూ ఉన్నట్లు సమాచారం. కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా భావిస్తూ ఉన్నారు. ఈ నెల 22వ తేదీన హత్యలు జరగగా ఘటనా స్థలిలో ఏ ఒక్క ఆధారం లభ్యం కాకపోయినప్పటికీ పోలీసులు తీవ్రంగా స్రవించి సుపారీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని చెప్పి పోలీసులు తెలిపారు. నగరంలోని ప్రకాశం బజార్లో సుల్తాన్ బ్యాగులు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. దంపతుల మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మద్యం తాగి తరచూ ఇంటికి వచ్చి సుల్తాన్ గొడవ పెట్టుకునేవారని చెప్పి స్థానికులు చెబుతూ ఉన్నారు. వీరి కుమారుడు ముజమ్మిల్ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నారు. హసీనా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నారు. కుమార్తె అపోహరా ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుతూ ఉంది. సుల్తాన్ మొదటి భార్య మృతి చెందింది. హసీనాతో 2వ వివాహం కాగా ఇప్పుడు పిల్లలిద్దరూ సుల్తాన్ మొదటి భార్య పిల్లలని చెప్పేసి స్థానికులైతే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఒక సుపారీ గ్యాంగ్ మనం చూసుకుంటే వీళ్ళని చంపివేసింది.